హలో పిల్లలు. ఈ రోజు మనం ఒక ఆబ్జెక్ట్ లెసన్ మనం నేర్చుకుందాం. సో టుడే ఏంటంటే, ఒక ఊర్లో ఒక పిల్లవాడు ఉండేవాడు. పిల్లవాడి పేరు ఏంటంటే రాజు. సో తను ఏం చేశాడంటే, ఆ అందరు పిల్లలు కైట్ అని ఎగరేద్దామని చెప్పేసి, కైట్ తెలుసు కదా మీకు, గాలిపటం. గాలిపటం ఆకాశంలోకి ఎగరేద్దామని చెప్పేసి, దానికి తగ్గ ఉంటాయి కదా అన్ని దారం, ఇలా అన్ని రెడీ చేసుకుని పెట్టుకుని మేడ మీదకి వచ్చారన్నమాట. మేడ పైకి వస్తే ఆ అందరు గాలిపటాలు వేస్తున్నారు, అందరూ పైకి ఎగరేస్తున్నారు, కానీ ఎవరిది ఎగరట్లేదంటే మనకి రాజు అనే బాబు యొక్క కైట్ పైకి ఎగరట్లేదు అనమాట. ఎగరకపోతే అందరిని చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా చాలా బాగా పైకి ఎగురుతుంది, నాది ఎందుకు ఎగరట్లేదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. ఆలోచించి అలాగే ఉండిపోయాడు అనమాట. అరే ఏంటంటే చాలా సంతోషంగా ఎదుగుదాము, పైకి ఎగిరేద్దాం అని చెప్పేసినట్టుగా ఉన్నాడు. కానీ అది ఏం చేసింది, అది ఏమవుతుంది, ఎగరట్లేదు, కిందకి దిగిపోతే వస్తుంది అనమాట. సో వెంటనే వాళ్ళ డాడీ వచ్చారు, వాళ్ళ డాడీకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళ డాడీకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళ డాడీ వచ్చారన్నమాట. వాళ్ళ డాడీ వస్తే అప్పుడు గాలిపటం కిందకి లాగారు. ఏమైంది ఏంటి అని చెప్పేసి చూడడం కోసం అన్నమాట. అయితే దాని తీపటికి చిన్న చిన్న ర్యాపర్స్, చిన్న చిన్న ఆకులు, కొంచెం మట్టి, దాని నిండా కూడా ఏమైందంటే అంటుకుని ఉంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, సడన్ గా మనం ఏమైనా వర్క్ చేసినప్పుడు క్రాఫ్ట్ మనం చేస్తున్నాం అనుకో, క్రాఫ్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, సడన్ గా ఒక మంచి ప్లేస్ లో మనం చేయకపోతే దాని దగ్గర ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని కూడా ఆ యొక్క పేపర్ కి అంటిపోతాయి అన్నమాట. సో తను కూడా ప్రిపేర్ చేసినప్పుడు ఏమైందంటే ఆ మట్టి అన్ని డస్ట్ పార్టికల్స్ అన్ని అక్కడ కైట్కి అంటిపోయింది. సో ఏం చేశారు, ఎలా పైకి ఎగురుతున్నప్పుడు దాని యొక్క బరువుకి ఏమైందంటే అది కిందకు వచ్చేస్తూ ఉండింది అనమాట. వచ్చేయడం వల్ల తర్వాత వాళ్ళ డాడీ చూస్తారు కదా, వాళ్ళ డాడీ చూసి అరే నాన్న ఇలా కిందకి దించాలి అని చెప్పి కిందకి దించిన తర్వాత వాళ్ళ డాడీ దాన్ని పూర్తిగా వాష్ చేసి క్లీన్ గా కైట్ ని ఏం చేశారంటే ప్రిపేర్ చేశారు అనమాట. ఏం చేశారు, నీట్ గా ఎటువంటి డస్ట్ పార్టికల్స్ ఎటువంటి కూడా చేయకుండా తయారు చేశారు. దాన్ని తయారు చేసి ఏం చేశాడు, క్లీన్ గా ఇంకా మొత్తం ఎటువంటి దుమ్ము ఏం లేకుండా అంతా కడిగేసి మళ్ళీ తన యొక్క ఆ బాబుకి ఇచ్చి ఏం చేశాడు, ఎగరవేయమని చెప్పి తనకిస్తే తను హ్యాపీగా ఆ కైట్ అంతా మరి మొత్తం క్లీన్ చేస్తాడు కదా. సో హ్యాపీగా ఆకాశంలో దాన్ని అందరికంటే పైకి ఎగరేస్తూ చాలా హ్యాపీగా ఆ డేని ఎంజాయ్ చేశారు. సో ఈ యొక్క టాపిక్ నుంచి మనం ఒక చిన్న ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాం అన్నమాట. సో ఈ యొక్క స్టోరీ నుంచి, ఒక రాజు స్టోరీ నుంచి మనం చిన్న ఆబ్జెక్ట్ లెసన్ నేర్చుకుందాం. సో ఇక్కడ మనం చూస్తే ఆ యొక్క కైట్ కి ఈ యొక్క బెలూన్ ఏముంది, సింబాలిక్ గా ఉందన్నమాట. అంటే కైట్ కి ఇక్కడ బెలూన్ సింబాలిక్ గా ఉంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ అనేది కిందకి బెలూన్ ని ఆపుతుందన్నమాట. జస్ట్ ఇది ఎగరాలనుకుంటుంది, బట్ ఏం ఆపుతుంది, ఒక స్ట్రింగ్ ఆపుతుంది. సో ఏంటంటే ఈ స్ట్రింగ్ అనేది మన దీన్ని విడిచిపెడితే ఏమవుతుంది, ఇది ఎదుగుతుంది, లైక్ పైకి ఎగురుతూ ఉంటది అనమాట. ఇది వదిలినా సరే ఇది ఏమవుతుంది, పడిపోతుంది అనమాట, డౌన్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం కూడా మన జీవితాల్లో దేవునిలో ఎదగాలి అని చూస్తున్నప్పుడు, ఇంకా మనం ఆయనకు ఒబే చూపించాలని చెప్పినప్పుడు, ఆయన మాట వినాలి, నేను ఇంకా దేవునిలో ఎదగాలి, అన్నిటిని మనం రక్షించాలని చెప్పి మనం చూస్తూ ఉంటాం. లైక్ అన్ని కూడా చేస్తున్నాం, సడన్ గా ఎక్కడ దిక్కున యొక్క బ్యాడ్ గా ఏంటంటే పేరెంట్స్ మాట వినకపోవడం, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే కిందకి లాగ్ పెడుతుంటాం అన్నమాట. అబద్ధాలు ఆడడం, బూతు మాట్లాడడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో అలాంటి టైంలో ఒక చిన్న అబద్ధం వల్ల మనం ఏమైపోతాము, పాపంలో పడిపోతాం. సో ఈ యొక్క పాపాలన్నిటి నుండి మనం ఏమైతాము, పడిపోతూ ఉంటాం అన్నమాట. సో ఎంత దేవుని దగ్గరికి ఎదగాలన్నా, దేవుళ్ళ ఆత్మీయంగా కూడా ఉండాలన్నా సరే అవ్వదు అన్నమాట. సో మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి, దేవా నీ యొక్క జ్ఞానం నాకు దయచేయండి, నీలో ఆత్మీయంగా ఎదగాలి, ఆ యొక్క చెడుతనం అంతా నేను విసర్జించాలి అని చెప్పేసి, ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ఉండకూడదు అని చెప్పి ఒక్కొక్కటి మనం మన జీవితం నుంచి తీస్తామన్నమాట. ఎప్పుడైతే మనం ఆయనకి ఒబే చూపిస్తూ ఆయనకి లోబడుతూ ఉంటామో, ఆ యొక్క స్ట్రింగ్స్ అన్ని కూడా ఏమవుతూ ఉంటాయి, విడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలాగే దేవుడు ఇప్పుడు ఇది పైకి ఎగురుతుంది. సో ఎప్పుడైతే మనం లోకం నుంచి వేరుపడ్డామో అది అప్పుడు మనం దేవుళ్ళ ఆత్మీయ ఎదుటకు సహాయం పడుతుంది అన్నమాట. సో ఇది స్ట్రింగ్ అనేది దీనికి ఉన్నప్పుడు ఏమైంది, పైకి ఎగిరిందా, ఫ్రీగా ఎగరలేదు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఈ యొక్క పాపం అనేది మనల్ని దేవుడి వద్దకు చేర్చడానికి అడ్డుపడుతుంటాయి అన్నమాట. శాతాను ఏం చేస్తుంటాడు, ఏదో ఒక దాని వల్ల మీరు కొట్టుకోవడం కానీ, మీ పేరెంట్స్ కి ఎదురు చెప్పడం కానీ, మీరు చేసే చిన్న విషయాలన్నా సరే అవి దేవునికి ఏం చేస్తాయి, దేవునికి మీకు అడ్డుగా ఉంటాయి అన్నమాట. సో వాటినన్నిటిని మనం తెంచుకొని దేవునిలో ఆత్మీయంగా ఎరగడానికి
మనం స్టార్ట్ చేయాలి. ఓకేనా? స్టోరీ అర్థమైంది అందరికి?